అస్సలాముఅలైకుం వడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈరోజు మా ఇంట్లో బక్రీద్ స్పెషల్ బ్లాగ్కి స్వాగతం. ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఫజర్ నమాజ్కి లేవగానే చల్లని గాలి, చిన్న చిన్న వర్షపు చినుకులు ఆ ఉదయానికే ఒక ప్రత్యేకమైన శాంతి అనిపించింది. అల్లాకి శుక్రియా చెబుతూ ఫజర్ నమాజ్ పూర్తి చేశాం. తర్వాత అందరం ఈద్ నమాజ్కి రెడీ అయ్యాం. బయట తేలికపాటి వర్షం పడుతున్నా ఈద్ ఎగ్జైట్మెంట్ మాత్రం తగ్గలేదు. మసీద్ దగ్గర అందరూ కొత్త బట్టలతో చిరునవ్వులతో కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది. تكبيرات الصلاة على كافة المؤمنين من إنكار الناس وحرم عليكم الصوم في الأيام الخمسة يوم عيد الأضحى. ఈద్ నమాజ్ పూర్తి చేసి అందరితో ములాఖాత్ అయ్యి ఈద్ ముబారక్ చెప్పుకున్నాం. ఇంటికి వచ్చాక ఫాతిహా నిర్వహించాం. అల్లా మన కుటుంబానికి అందరికీ ఆరోగ్యం, సంతోషం ఇవ్వాలని ప్రార్థించాం. ఆ తర్వాత అస్సలు హైలైట్ స్టార్ట్ అయింది. अस्सलाम वालेकुम मम्मी, ईद वालेकुम मुबारक। ईद मुबारक। आज क्या स्पेशल बना रहे मम्मी? चलो मटन बिरयानी, चिकन फ्राई, चिकन करी पूरा बनाएंगे। चलो चलो ईद के वाह, टाइम वाह, पूरा चिकन बिरयानी मटन बिरयानी बोल रहे मामी, अब शुरू करेंगे. ఇప్పుడు మా బక్రీద్ స్పెషల్ బిర్యానీకి అసలైన టేస్ట్ ఇచ్చే మటన్ మారినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా 2 కేజీల మటన్ తీసుకొని కొంచెం పసుపు మరియు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కుందాం. తర్వాత వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అల్లంని కూడా చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మటన్లో కొంచెం ఉప్పు వేసి అందమైన కలర్ మరియు స్పైసీ టేస్ట్ కోసం కారం వేసుకుందాం. తర్వాత మా స్పెషల్ బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం పసుపు వేసి తాజా పెరుగు యాడ్ చేసి మటన్ మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా కలుపుకుందాం. తర్వాత నెయ్యి వేసి అద్భుతమైన ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాజా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. చివరిగా ఇవన్నీ బాగా కలిపి మసాలా ప్రతి మటన్ పీస్కి పట్టేలా మారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే బిర్యానీ టేస్ట్ మరింత సూపర్గా వస్తుంది. అలాగే ఆనియన్స్ మరియు గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని కాజు లైట్గా ఫ్రై చేసుకుందాం. మమ్మీ, మనకి బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఏంటి మమ్మీ? మనం మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ కదమ్మా చేస్తున్నాము. ఆనియన్స్, చెక్క, లవంగి, యాలకులు, మరటి మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ కావాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుందాము. పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని సాజీరా, ఆకు, చెక్క, దాల్చిన చెక్క, ఇలాచి, యాలకులు, మరటి మొగ్గ అన్ని వేసుకొని బాగా మరిగే వరకు ఉంచాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకొని బాగా మరగబెట్టాలి.
గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కొంచెం. 2 కేజీల మటన్కి 2 కేజీలు బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా 2 ఇలాగ వేసుకోవాలి. అది మా చిన్న ఇది లకాలి అమ్మవో. థ్యాంక్ యూ మా. ఇప్పుడు 75% ఉడికింది లేదో చూసుకోవాలి. ఉడికిపోయింది. మనం ఇది తీసి లేయర్గా ఇలాగ వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, దాని మీద లేయర్గా ఇలాగ వేసుకోవాలి. కలర్ వేయకుండా మనం పసుపు కొంచెం అలా కలుపుకొని ఇలా వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగా పైన లేయర్ కింద వేసుకుంటే. मामी बिरयानी कितना तक आया हाँ हो गया अम्मा, पूरा भी प्रोसेस पूरा कर दी हूँ. अब छोटा नीचे खाना नहीं होना ना, जो एक पैन रख ले को ये ऐसे रख देना अच्छे इतना. वो ढक्कन दे अम्मा थोड़ा. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చిన్న సిమ్లో పెట్టేసి వదిలేస్తే దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ. వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి మటన్ దమ్ బిర్యానీలో మటన్ ఎంత బాగా ఉడికిందో. ఈ బిర్యానీలో ఫ్రై చేసిన కాజు వేసుకుంటే ఉంటది. ఆహా, అది మాటల్లోనే చెప్పలేము అసలు. అంతే బడీస్, ఈద్గా స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా బడీస్, మా ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేశారో బిర్యానీతో పాటు. నిజమే కదా బడీస్, కుటుంబం అంతా కలిసి కూర్చొని తింటే అదే అసలైన ఈద్ ఆనందం. సో మీ అందరికీ మా తరఫున ఈదుల్ అదా ముబారక్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అమీన్ క్రానికల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా బక్రీద్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. గంటను మాత్రం గలగల ఆడించడం మర్చిపోకండి.